మెదక్ జిల్లా చిన్నశంకరపేటలో రైతు వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొని మెదక్ జిల్లాకు సంబంధించి 30 కోట్ల రూపాయలు, నియోజకవర్గానికి సంబంధించి 2,88,00,000 రూపాయల చెక్కులను అందజేశారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. మరోసారి రాష్ట్రంలోని 3,50,000 స్వయం సహాయక మహిళా సంఘాలకు 304 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ లేని రుణాలను 3వ విడత అందించేందుకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన ఇంద్రమ్మ రాజ్యం అంటే మహిళల రైతుల పక్షపాతి ప్రభుత్వం. మరి మేము ఏదున్నా మహిళల అభివృద్ధి కోసమే ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. మరి గతంలో మీకు తెలుసు బతుకమ్మ చీరలు అని చెప్పి చీరలు ఇచ్చారు. కనీసం పొలాల కాడ పందులు రాకుండా కట్టుకున్నామంటే దాన్ని కూడా పనికిరాడు. అంటే అంత ఘోరమైన చీరలు ఇచ్చిన పరిస్థితి గతంలో. అట్లాంటిది ఇవాళ మరి మా మహిళలకు ఇంద్రమ్మ చీరల పథకం, మంచి ఇంద్రమ్మ చీరలు అందరూ కనిపిస్తూ ఉంది, బ్రహ్మాండంగా చెమకాయిస్తున్నాయి. కాబట్టి మరి మా మహిళలకు ఇంద్రమ్మ చీరలు అనే పథకం ద్వారా అందరు కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఇదే కాదు, గత 10 ఏళ్లల్లా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేస్తాం, దళిత బంధు ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం, అది ఇచ్చేస్తాం అని చెప్పి మాయ మాటలు, మోసపు మాటలు చెప్పి మరి ఓట్లు రాగానే రావాలా, మరి ఓట్లు అయిపోతే మళ్ళీ కనిపించదు. వాళ్ళు చేసిన పద్ధతి ఇది 10 ఏళ్లలో. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవాళ రేషన్ కార్డు కానివ్వండి, మరి మహిళలకు ఫ్రీ బస్సు కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, మరి సన్నబియ్యం వస్తున్నాయి మీ అందరికీ. ఇవాళ మరి మా మహిళలు బాగుండాలి, అందరూ మంచిగా తినాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ సన్నబియ్యం కూడా ఇస్తూ ఉన్నాం. మరి గత 10 ఏళ్లలో కనీసం మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. మనకు సన్నబియ్యం లేదు, ఏం లేదు. ఉన్నదాంట్లో కమిషన్లు ఆగం చేయాలి, ఏడ చూసినా అవినీతి. మరి మీ అందరి